తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ముఖ్యంగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై 57,037 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018లో ఈటెల రాజేందర్ వరుసగా మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2021 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ సంచలన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 భారీ ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై 16,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అధిష్టానం మధ్య రాజకీయ పోరాటాలకు కేంద్రంగా నిలిచిన స్థానంగా గుర్తింపు పొందింది. 2021 ఉప ఎన్నికలతో జాతీయ స్థాయిలో ఫోకస్ అయిన నియోజకవర్గంగా మారింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ పేరు వినిపిస్తేనే వెంటనే గుర్తొచ్చే అంశం ఏంటి అంటే తీవ్ర రాజకీయ పోటీ. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో 2023 ఎన్నికల్లో విజయం సాధించి తన రాజకీయ సామర్థ్యాన్ని నిరూపించుకున్న నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. అయితే మరోవైపు హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత ప్రభావం, బీజేపీ పెరుగుతున్న బలం, రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ప్రజల మధ్య పెరుగుతున్న అంచనాలు ఆయనకు సవాల్గా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ బలం ఎంత, ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన బలహీనతలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి రాజకీయంగా బలం ఎంతుందో ఒకసారి చూద్దాం. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ప్రత్యర్థులపై నేరుగా ఘాటుగా స్పందించడం ఆయన రాజకీయ విధానం. టీవీ డిబేట్లు, మీడియా సమావేశాలు, ప్రజాసభల్లో ఆయన దూకుడు ప్రసంగాలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఉంటాయి. పార్టీ తరపున బలమైన వాయిస్ గా నిలబడగల నాయకుడిగా ఆయనకు గుర్తింపు అనేది ఉంది. క్షేత్రస్థాయిలో నిరంతర చురుకుదనం. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా నియోజకవర్గ ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గ్రామాలు, కాలనీలు, స్థానిక సమస్యలు, ప్రజా వనతులపై కూడా ముఖ్యంగా వినతులపై కూడా స్పందించడం ద్వారా క్యాడర్తో పాటు సాధారణ ప్రజలతో కూడా అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు. హుజూరాబాద్ వంటి రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గంలో ఇది ఆయనకు ప్రధాన బలంగా మారింది. బీఆర్ఎస్ కోర్ క్యాడర్ మద్దతు. హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి కార్యకర్తల్లో పార్టీపై నిబంధత కలిగిన వర్గం కొనసాగుతూ ఉంది. ఈ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో కౌశిక్ రెడ్డి సఫలమవుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. పార్టీ యంత్రాంగం ఆయనకు ప్రధాన రాజకీయ అండగా నిలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్లకు సన్నిహిత నాయకుడిగా గుర్తింపు. పార్టీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండటం రాజకీయంగా పెద్ద బలం. బీఆర్ఎస్ లో యువ నాయకత్వంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన కౌశిక్ రెడ్డి కేసీఆర్ మరియు కేటీఆర్ విశ్వాసాన్ని పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పార్టీ నిర్ణయాల్లో కూడా ఆయన అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. యువతలో పెరుగుతున్న గుర్తింపు. సోషల్ మీడియా వేదికలను సమర్థంగా వినియోగించే నాయకుల్లో కౌశిక్ రెడ్డి ఒకరు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా కూడా నిరంతరం ప్రజలతో టచ్లో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా యువతలో తన రాజకీయ అభిప్రాయాలను వేగంగా చెరవేయగలడం ఆయనకు అదనపు బలంగా మారింది. Local Talk.